వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరీర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇంటర్న్షిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈ వీడియోలో మనకు చాలామంది విద్యార్థులు అడుగుతూ ఉన్న ప్రశ్న ఇది ఏంటంటే, కంప్యూటర్ సైన్స్ ఐటీ రెండు ఒకటేనా, రెండిట్లో ఉన్న వేరియేషన్స్ ఏంటి అనేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకోసమంటే ముఖ్యంగా ఈ యూనివర్సిటీ క్యాంపసెస్లో మనకు కంప్యూటర్ సైన్స్ విషయానికి వచ్చినప్పుడు కట్ ఆఫ్ ర్యాంక్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. అలాంటప్పుడు మనం ఐటీ ప్రిఫర్ చేయొచ్చా వద్దా అనేది చాలామంది విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న అనమాట. దానికి చాలామంది చాలా ఒపీనియన్స్ అనేది చెప్తూ ఉంటారనమాట. కానీ మేమేమనుకున్నామంటే అది మనము ఒపీనియన్ చెప్పడం కన్నా రియలిస్టిక్గా ప్రాక్టికల్గా వాళ్ళకి ఎలా ఉంటుందని చూపించడం అనేది కొంచెం బెటర్గా ఉంటుందనే ఉద్దేశం వల్ల మేము ఏం చేసామంటే జేఎన్టీయూ అనంతపూర్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని తీసుకొని కంపారిజన్ చేసాం. అంటే జేఎన్టీయూ అనంతపూర్ కంప్యూటర్ సైన్స్ సిలబస్ మరియు ఐటీ సిలబస్ ఏదైతే ఉందో ఆ రెండింటినీ తీసుకొని మీకు కంపేర్ చేసి ప్రాక్టికల్గా చూపించడం వల్ల స్టూడెంట్కి అవేర్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ 4 years తను కంప్యూటర్ సైన్స్లో కానివ్వండి, ఐటీలో కానివ్వండి ఏమి చదవబోతున్నాడు అనేది కూడాను ఒక క్లారిటీ అనేది తనకు వస్తుందనే ఉద్దేశం వల్ల మనం ఈ ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎవ్వరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా లాస్ట్ వరకు చూడండి. ఎందుకోసమంటే 4 years సిలబస్ ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్ళామంటే ఇక్కడ మనం గమనించామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ సిలబస్, రైట్ సైడ్ వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిలబస్ అనేది ఇచ్చాము అనమాట. ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేసేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఇక్కడ మనకు అన్ని డిపార్ట్మెంట్లకి ఇంజనీరింగ్ సెగ్మెంట్లో ఒకటే సిలబస్. ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్స్కి మనకు పైన అదే మెన్షన్ చేశారనమాట. ఈసీఈ, త్రిబుల్ ఈఐఈ, సిఎస్సి, ఐటీ మొత్తం అన్నిటికి కూడాను సిలబస్ అనేది ఒకే విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ సిలబస్ ఏదైతే మీకు కనిపిస్తుందో మీరు ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఎప్పటికైనా కూడా ఉపయోగపడుతుంది విద్యార్థులకి. కాబట్టి ఈ ఫస్ట్ 2 సెమిస్టర్స్ ఏదైతే ఉందో దాంట్లో కంపారిజన్ చేయడం అవసరం లేదు. ఎందుకోసం అంటే అందరికీ అన్ని గ్రూపుల వాళ్ళకి ఇది ఒకటే సిలబస్, మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీలో ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఇక మనకు సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో సెకండ్ ఇయర్లో సిలబస్ని కంపారిజన్ చేయాలి. మనకి ఇక్కడ సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ సిలబస్ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంది. సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ఐటీకి సంబంధించిన సిలబస్ వచ్చి రైట్ సైడ్ ఉంది మనకనమాట. మనం అది కంపేర్ చేసినప్పుడు మనకు ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో అది మనకు ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్గా ఉంది కంప్యూటర్ సైన్స్ విభాగంలో. ఓకేనా, ఈ ఒక పేపర్ ఏదైతే ఉందో ఈ పేపరు ఎగ్జాక్ట్గా అదే రకంగా మనకు ఐటీలో అయితే లేదనమాట. కానీ మన పేపర్ 2 ఏదైతే ఉందో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ పేపర్ 2గా మెన్షన్ చేశారు కంప్యూటర్ సైన్స్లో, అది మనకు పేపర్ 5గా ఐటీ డిపార్ట్మెంట్లో ఉందన్నమాట. మనకి ఇక్కడ అందుకోసమే కింద కూడా నోట్ చేశారు కామన్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేసి. మరియు పేపర్ 3 ఇక్కడ మన కంప్యూటర్ సైన్స్ విభాగంలో మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అనేసి నెంబర్ 3 ఉందన్నమాట కంప్యూటర్ సైన్స్ విభాగంలో. అదే సబ్జెక్టు మనకు నెంబర్ 1 సబ్జెక్టుగా ఐటీ విభాగంలో ఉంది మనకు. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ 4th పేపర్ వచ్చి అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అనేసి కంప్యూటర్ సైన్స్ విభాగంలో మనకు ఉంది. ఆ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది మనకు ఐటీ సెగ్మెంట్లో వచ్చి పేపర్ 2గా మనకు కనపడుతుందన్నమాట. చూసారంటే గమనించామంటే ఇక్కడ క్లియర్గా మనకు కనపడుతుందన్నమాట. లెఫ్ట్ సైడ్ అనేది మనకు కంప్యూటర్ సైన్స్ సిలబస్, రైట్ సైడ్ ఉండేది ఐటీ సిలబస్ అనమాట. అదేవిధంగా ఇక్కడ నెంబర్ 5 పేపర్ ఏదైతే ఉందో డిజిటల్ లాజిక్ డిజైన్ అనేది నెంబర్ 5 పేపర్ ఇక్కడ ఉంది. ఆ పేపర్ని మనకు ఐటీ సిలబస్లో మనకు వచ్చి పేపర్ 3గా మనకు మెన్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ పేపర్ 6గా వచ్చి మనకు ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ అనేది పేపర్ 6 అనేది ఉంది మనకు కంప్యూటర్ సైన్స్ విభాగంలో. మనకు ఐటీ విభాగంలో కూడా సేమ్ పేపరే ఉంది మనకు. అదేవిధంగా నెంబర్ 7 ఏదైతే ఉందో
అది వచ్చి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అనేది మనకు 7 అనేది ఉంది పేపర్ ఇక్కడ. అదే పేపర్ మనకు నంబర్ 8 పేపర్గా ఐటీ సెగ్మెంట్లో మనకి ఇక్కడ చూపించడం అనేది జరిగిందనమాట. అంటే ఇక్కడ కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ మొత్తం ఎత్తుకున్నామంటే అవుట్ ఆఫ్ 8 వచ్చి 6 సబ్జెక్ట్స్ మనకు థర్డ్ సెమిస్టర్లో కామన్గా ఉన్నాయి. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీలో 6 సబ్జెక్ట్స్ మనకు థర్డ్ సెమిస్టర్లో కామన్గా ఉంది. కామన్గా లేని సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనకు కంప్యూటర్ సైన్స్లో 2 పేపర్లు అండ్ ఐటీ సెగ్మెంట్లో 2 పేపర్లు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే కామన్గా లేక సపరేట్గా ఉన్న పేపర్స్ అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ చూసాం కానీ ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్ కూడా చూస్తాము. మనకు ఫోర్త్ సెమిస్టర్లో కంప్యూటర్ సైన్స్లో ఫస్ట్ పేపర్ వచ్చి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనమాట. ఆ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఐటీ సెగ్మెంట్లో సెకండ్ పేపర్గా మనం మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. మనకు కంప్యూటర్ సైన్స్ విభాగంలో సెకండ్ పేపర్ వచ్చి కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. ఆ కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ మనకు ఐటీ సెగ్మెంట్లో లేదు, కంప్యూటర్ సైన్స్ సెగ్మెంట్లో మాత్రమే ఉంది. మరియు థర్డ్ పేపర్గా వచ్చి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది మెన్షన్ చేశారనమాట. మనకు అదే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది మనకు ఐటీ సెగ్మెంట్లో కూడాను పేపర్ 5గా మెన్షన్ చేసి ఉన్నారనమాట. అండ్ పేపర్ 4 కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది నంబర్ 4th ప్రోగ్రామ్ ఉంది. అంటే సబ్జెక్ట్గా ఇక్కడ మనకు మెన్షన్ చేశారనమాట. అదే సబ్జెక్టు మనకు థర్డ్ సబ్జెక్ట్గా ఐటీ సెగ్మెంట్లో మనకు చూపించడం అనేది జరిగింది. అండ్ 5th పేపర్గా మనకు వచ్చి ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేట్ థియరీ అనేసి ఉందన్నమాట. 5th పేపర్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆ ఒక పేపర్ మనకి ఇక్కడ కంపారిజన్ అనేది ఇక్కడ లేదనమాట. అంటే ఈ పేపర్ మనకు ఐటీలో లేదు, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో మాత్రమే ఉంది. అండ్ పేపర్ 6 వచ్చి డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్ అనేది 6th పేపర్ ఉంది కంప్యూటర్ సైన్స్ విభాగంలో. అదే పేపరు మనకు ఐటీ విభాగంలో కూడా 6th పేపర్గానే చూపించడం అనేది జరిగిందనమాట. అండ్ నెంబర్ 7th పేపర్ వచ్చి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ అనేది ఇచ్చారనమాట. 7th పేపర్ అనమాట. ఐటీ విభాగంలో కూడా 7th పేపర్గా అదే మెన్షన్ చేశారనమాట. అండ్ 8th పేపర్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ల్యాబ్ అనేది ఉంది. మనకు ఐటీ విభాగంలో కూడాను సేమ్ సబ్జెక్టే ఉంది 8th పేపర్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేసి. కాబట్టి కింద కూడా మీకు ఇక్కడ ఐటీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫస్ట్ పేపర్గా ఉండేది సెకండ్ పేపర్గా ఐటీ విభాగంలో చూపించినట్టు మీకు మెన్షన్ చేశాను. అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో థర్డ్ పేపర్గా ఉండేది 5th పేపర్గా మీకు చూపిస్తున్నట్లుగా ఏదైతే ఉందో అదంతా కూడా కింద నెంబర్స్ ప్రతి ఒక్క షీట్లో కూడా నేను మెన్షన్ చేశాను అనమాట. కావాలంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. అదేవిధంగా మనకు నెక్స్ట్ సెమిస్టర్ ఇది 4th సెమిస్టర్ మనకు వచ్చి 4th సెమిస్టర్ సిలబస్ అనమాట. మన 5th సెమిస్టర్ సిలబస్లో ఏ విధంగా ఉందనేది కూడా చూస్తాం. ఇప్పుడు మనకు 5th సెమిస్టర్లో కంప్యూటర్ సైన్స్లో ఫస్ట్ పేపర్ వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది ఉందన్నమాట. ఈ పేపర్ ఏదైతే ఉందో అది ఐటీ విభాగంలో లేదు. అండ్ పేపర్ 2గా వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఉందన్నమాట. కాకపోతే ఇది సెకండ్ పేపర్గా కంప్యూటర్ సైన్స్లో ఉంటే మనకు ఐటీ విభాగంలో పేపర్ 3గా మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా పేపర్ 3గా వచ్చి మనకు కంప్యూటర్ సైన్స్ విభాగంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది ఉందన్నమాట. మనకు కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే సబ్జెక్ట్ అనేది మనకు ఈ సెమిస్టర్లో ఐటీ విభాగంలో లేదు. 4th పేపర్గా కంపైలర్ డిజైన్ అనేది ఉందన్నమాట కంప్యూటర్ సైన్స్ విభాగంలో. ఆ పేపర్ని మనకు ఐటీ విభాగంలో ఫస్ట్ పేపర్గా చూపించడం జరిగింది. కాకపోతే ఫస్ట్ పేపర్గా చూపించినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఐటీ విభాగంలో కొద్దిగా అడిషనల్ సిలబస్ అనేది ఉండే అవకాశం అనేది ఇక్కడ ఎక్కువ ఉంది అనమాట. మనకు ఏదైతే ఉందో కంపైలర్ డిజైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ పేపర్ 5గా వచ్చి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది చూపించడం జరిగింది మనకు కంప్యూటర్ సైన్స్ విభాగంలో. ఆ పేపర్ని ఐటీ విభాగంలో 4th పేపర్గా చూపించడం అనేది జరిగిందనమాట. అండ్ ఇక్కడ 6th పేపర్గా కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఉందన్నమాట. ఆ పేపర్ని మనకు ఐటీ విభాగంలో పేపర్ 5గా చూపించడం అనేది జరిగింది. మరియు 7th పేపర్గా మనకు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ అనేది 7th పేపర్గా మనకు కంప్యూటర్ సైన్స్ విభాగంలో చూపిస్తే మనకు ఐటీ విభాగంలో 8th పేపర్గా చూపించడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ విభాగంలో 8th పేపర్గా మనకు వచ్చి కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ల్యాబ్ అనేది మనకు 8th పేపర్గా కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఉంటే మనకు 5వ పేపర్గా మనకు ఐటీ విభాగంలో చూపించడం అనేది జరిగింది. ఇది వచ్చి మనకు 3వ సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ అంటే మనకు 5th సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ అండి. ఇదే విధంగా మనకు 6th సెమిస్టర్ కూడా చూస్తాము. ఇక్కడ మనకి ఏమి అంటే అవుట్ ఆఫ్ 8 పేపర్స్లో మనకు ఇక్కడ వచ్చి 6 పేపర్స్ కామన్గానే ఉంది, 2 పేపర్స్ ఇక్కడ కామన్గా లేదన్నట్టు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ సెమిస్టర్ మనకు
థర్డ్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్ అంటే సెకండ్ సెమిస్టర్ అంటే ఓవరాల్గా 6th సెమిస్టర్కి వచ్చినప్పుడు కంప్యూటర్ సైన్స్ విభాగంలో మొదటి పేపర్ వచ్చి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ అనేది ఉందన్నమాట. అది మనకు ఐటీ విభాగంలో థర్డ్ పేపర్గా చూపించడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు సెకండ్ పేపర్గా యూనిక్స్ ఇంటర్వెల్స్ అనేది ఉంది. మరి థర్డ్ పేపర్గా ఆప్టిమైజింగ్ టెక్నిక్స్ అనేది ఉంది. ఫోర్త్ పేపర్గా మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ అనేది ఉందన్నమాట. ఫిఫ్త్ పేపర్గా వచ్చి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అనేది ఉంది. సిక్స్త్ పేపర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. సెవెంత్ పేపర్గా మైక్రో ప్రాసెసర్స్ అండ్ ఇంటర్ఫేసింగ్ ల్యాబ్ అనేది ఉంది. ఎయిత్ పేపర్గా యూనిక్స్ ఇంటర్వల్స్ ల్యాబ్ అనేది ఉందన్నమాట. ఈ పేపర్స్ ఏది కూడాను ఐటీ సబ్జెక్ట్లో లేదనమాట. కొద్దిగా కంపారిటివ్ సబ్జెక్ట్స్ ఉన్నా కానీ మేజర్గా ఐటీలో ఏమీ లేదు. అంటే మనకు థర్డ్ ఇయర్లో ఉన్న సెకండ్ సెమిస్టర్కి వచ్చే కొద్ది ఏమైపోయిందంటే ఈ కంపారిటివ్ పేపర్ అనేది చాలా తగ్గిపోయింది. కేవలం ఒక్క పేపర్ మాత్రమే కామన్ పేపర్ ఉందన్నమాట ఐటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో. మనకి ఇంతకుముందు సెమిస్టర్స్ చూసినప్పుడు ప్రతి సెమిస్టర్ ఆల్మోస్ట్ 5 to 6 పేపర్స్ కామన్ పేపర్స్గా వస్తూ వచ్చాయి. మనకి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చే కొద్ది కామన్ పేపర్ అనేది ఒక్క పేపర్ మాత్రమే ఉందన్నమాట. ఇక మనం 7th సెమిస్టర్లో ఏ విధంగా ఉందో చూస్తాము. ఇక మనం 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అంటే 7th సెమిస్టర్ ఓవరాల్గా సిలబస్ చూసినప్పుడు మన కంప్యూటర్ సైన్స్ విభాగంలో మొదటి పేపర్ వచ్చి వెబ్ టెక్నాలజీస్ అనేది ఉందన్నమాట. ఆ వెబ్ టెక్నాలజీస్ అనే పేపర్ మనకు ఐటీ సెగ్మెంట్లో లేదు. అదేవిధంగా సెకండ్ పేపర్ వచ్చి సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఉందన్నమాట కంప్యూటర్ సైన్స్ విభాగంలో. ఆ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనే పేపర్ మనకు ఐటీ విభాగంలో ఫస్ట్ పేపర్గా మనకు మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా థర్డ్ పేపర్గా మనకు మేనేజరల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనేది ఇవ్వడం జరిగింది కంప్యూటర్ సైన్స్ విభాగంలో. మనకు ఐటీ విభాగంలో కూడా థర్డ్ పేపర్గా మేనేజరల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనే పేపర్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ పేపర్స్ ఏదైతే ఉందో అది ఎలెక్టివ్స్ అనమాట. ఎలెక్టివ్స్ అంటే ఏమంటే అక్కడ ఇచ్చిన 3 సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ని ఎలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా ఫోర్త్ పేపర్లో ఇచ్చిన 3 ఎలెక్టివ్స్లో ఏ ఎలెక్టివ్ కూడాను కంప్యూటర్ సైన్స్ విభాగంలో కామన్గా అయితే ఐటీ విభాగంలో లేదు. అండ్ ఫిఫ్త్ పేపర్ అనేది ఏమి అంటే మనకు కంప్యూటర్ సైన్స్ విభాగంలో డేటా వేర్ హౌసింగ్ అండ్ డేటా మైనింగ్ అనేది ఇచ్చారనమాట. ఇది కూడాను ఐటీ విభాగంలో కంపారిటివ్ సబ్జెక్ట్ అనేది దీనికి కూడాను లేదు. అండ్ సిక్స్త్ పేపర్ కూడా మన ఎలెక్టివ్ అనమాట. మనకు మొత్తం 4th సెమిస్టర్లో మనకి ఇక్కడ ఈ సెమిస్టర్ ఏదైతే ఉందో 4th ఇయర్లో ఉన్న సెమిస్టర్లో మనకు 2 ఎలెక్టివ్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఎలెక్టివ్ వచ్చి 4th పేపర్గా ఇచ్చారు. సెకండ్ ఎలెక్టివ్ పేపర్స్ వచ్చి 6th పేపర్గా మనకి ఇవ్వటం అనేది ఇక్కడ జరిగిందనమాట. ఇక్కడ 6th పేపర్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది 6th పేపర్లో ఎలెక్టివ్ 1గా ఇచ్చారనమాట. అది మనకు ఐటీ విభాగంలో మనకు వచ్చి 4.2గా ఇచ్చారనమాట ఎలెక్టివ్గా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది అనమాట. అదేవిధంగా మనకు 6th పేపర్లో 2 అంటే ఎలెక్టివ్ 2గా వచ్చి నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది ఇచ్చారు. ఆ నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది వచ్చి మనకు ఐటీ విభాగంలో 6.1గా కూడాను ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో ఈ రెండింటికి కంపారిటివ్గా మనకు ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు 7th పేపర్గా కంప్యూటర్ సైన్స్ విభాగంలో వెబ్ టెక్నాలజీస్ అండ్ డేటా మైనింగ్ ల్యాబ్ అనేది ఉంది. దానికి కంపారిటివ్ సబ్జెక్ట్ మనకు ఇక్కడ ఐటీ విభాగంలో లేదనమాట. కాకపోతే 8th పేపర్గా ఇచ్చిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ కేస్ టూల్స్ ల్యాబ్ అనేది ఏదైతే ఉందో ఆ 8th పేపర్ మనకు వచ్చేసి కొంచెం సిలబస్ వచ్చి ఐటీ విభాగంలో ఫస్ట్ పేపర్కి కంపారిటివ్ అనేది సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడు ఉందన్నమాట. కాకపోతే మొత్తం సిలబస్ అనేది లేదు, కొంచెం కంపారిటివ్ అనేది ఉందన్నమాట. సో మనకు ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మనకు 2 పేపర్లు మాత్రము ఈ సెమిస్టర్లో కూడాను అంటే 7th సెమిస్టర్లో కూడా 2 పేపర్లు మాత్రం పూర్తి కామన్గా ఉన్న ఇంకా అదర్ పేపర్స్ పూర్తి కామన్గా అనేది అంటూ ఏమీ లేదనమాట. ఇక చివరి సెమిస్టర్లో సిలబస్ ఏ విధంగా ఉందో ఇక చివరి సెమిస్టర్లో మనకు కంప్యూటర్ సైన్స్ ఐటీ విభాగంలో సిలబస్ ఏ విధంగా చూసినప్పుడు మనకు పేపర్ 1గా మేనేజ్మెంట్ సైన్స్ అనేది కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇవ్వక ఐటీ విభాగంలో కూడా పేపర్ 1గా మనకు మేనేజ్మెంట్ సైన్సే ఇచ్చారనమాట. అండ్ పేపర్ 2గా మనకు డిజైన్ ప్యాటర్న్స్ అనేది ఇచ్చారు కంప్యూటర్ సైన్స్ విభాగంలో. ఐటీ విభాగంలో కూడాను పేపర్ 2గా అదే ఇచ్చారనమాట డిజైన్ ప్యాటర్న్స్ అనేది. అండ్ పేపర్ 3 వచ్చి ఎలెక్టివ్ అనమాట. 3 పేపర్లో 1 ఎలెక్ట్ చేసుకోవాలా. మనకు పేపర్ 3గా కంప్యూటర్ సైన్స్లో ఇచ్చిన పేపర్స్ ఏవైతే 3 ఉన్నాయో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, వెబ్ సర్వీసెస్ కానివ్వండి,
సెమాంటిక్ వెబ్ కానివ్వండి, 3 పేపర్స్కి కామన్గా ఐటీ విభాగంలో లేదండి, వేరే పేపర్స్ అనేది ఉన్నాయి. మరియు పేపర్ 4గా కూడా ఎలెక్టివ్గానే ఇచ్చారనమాట. ఎలెక్టివ్లో ఫస్ట్ వచ్చేసి స్టోరేజ్ ఏరియా నెట్వర్క్స్, పేపర్ 2గా వచ్చి ఇంటర్నెట్ వర్కింగ్ విత్ టీసీపీ ఆర్ ఐపీ అనమాట. నెంబర్ 3 వచ్చి వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అనేది అనమాట. ఇందులో పేపర్ 3గా ఇచ్చిన వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అనేది మనకు ఐటీ విభాగంలో కూడాను మనకు ఉందన్నమాట. అది మనకు 3.3గా ఇచ్చారనమాట ఐటీ విభాగంలో. ఇక పేపర్ 5 అండ్ 6 అనేది మనకు ఇంజనీరింగ్ సెగ్మెంట్లో అందరికీ ఉండే కామన్ పేపర్సే ఇది. అది సెమినారు అండ్ ప్రాజెక్ట్ వర్క్ అనేది ఉంటుందన్నమాట 4th సెమిస్టర్లో మనకు ఆటోమేటిక్గా అనమాట. ఇది మన కామన్ పేపర్స్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఇప్పుడు మనం అన్ని సెమిస్టర్స్కి సంబంధించిన పేపర్స్ అన్నీ కంపేర్ చేసినప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే 70 to 80% ఆఫ్ ది కంటెంట్ అనేది కామన్గా ఉన్న మేజర్ కోర్ యాక్టివిటీస్లో వేరియేషన్ అనేది కనపడుతూ ఉందన్నమాట. సో విద్యార్థులు దీన్ని గమనించి వాళ్ళ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. మరియు ఇక్కడ మీకు ఏదైతే షీట్ కనిపించిందో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను మన పీడిఎఫ్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తానన్నమాట. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అయ్యారంటే ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నదంటే కూడా మమ్మల్ని అడిగితే వీలైనంత వరకు క్లారిఫై చేయడానికి మేము ప్రయత్నం చేస్తామన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ్ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.